ఎవరితో దయచేసి అయ్యా ఎవరితో మా అమ్మాయి ఎవరితో మాట్లాడదు. ఉదయం 10:30కి వచ్చిందమ్మా. ఈవెంట్కి వెళ్తాను డాడీ అన్నారు. అమ్మాయిని చంపేసి లోపల ఫ్రిడ్జ్ లో పెట్టేసి, అయ్యా నా పేరు వేణుగోపాల్, నాకు 3 పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లడు. అయితే పాప రెండో పాప. ఆ అమ్మాయికి ఈ మధ్య ఉద్యోగం వచ్చింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లో. అయితే అది ఆ అమ్మాయికి డబ్బులు అవసరం ఉండదు. వాడు ఏదో కావాలని రూమర్స్ పెట్టాడు. ఎందుకంటే వాడు సేవడం కోసం ఎవరు లాయర్లు చెప్పిందో లేదా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిందో మొత్తం మీద. అయితే వాడు ఏం చేశాడంటే అమ్మాయిని చంపేసి సగం కాల్చేసి సగం ఫ్రిడ్జ్ లో పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్ కి భయపడి వాడి ఫ్రెండ్ కి సలహా అడిగాడు. వాడి ఫ్రెండ్ మీద వాడు ఏం చేశాడు, రేపొద్దున వాడికి తెలిసింది కదా ఫోన్ ట్రాప్ అవుతుందని, గవర్నమెంట్ ఆడు కూడా జైలుకి వెళ్ళవలసి వస్తుందని వాడు ఏం చేశాడు, వెంటనే ఇన్ఫార్మ్ చేశాడు. అప్పటి లేకపోతే అదే కానీ వాడు చెప్పలేదు అనుకోండి, మా అమ్మాయి లైఫ్ ఇంకా మాకు అమ్మాయి అంచులో తెలియదు, ఎక్కడో తెలియదు. అదే ఇలా కామైపోయింది. ఇలా వీడు ఎంతో మంది అమ్మాయిలు చేశాడు. ఎందుకంటే ప్రాక్టీస్ లేదా అంత క్రూరంగా ఎవరు చేయడు, చంపేస్తాడు, వదిలేస్తాడు. అదేందా అది అలా చేశాడు, ఎంతో మంది చేశాడు. ఇదంతా దయచేసి లాగండి బయటికి. అయ్యా దయచేసి రండి, మా అమ్మాయికి ప్రేమ అంటూ లేదు. ఆడెవడో తెలియదు, ఇప్పుడు కొంచెం ముఖం చూడలేదు, ఆడెవడో తెలియదు. అదేందా మా అమ్మాయికి ఎవరు లవ్వులు లేవు, ఎందుకంటే మా అమ్మాయికి అటువంటి ఉద్దేశాలు లేవు. ఇది ఎలాగైందో ఈవెంట్ కి వెళ్ళింది, అది ఎలా జరిగిందో, ఏ ఈవెంట్ లో జరిగింది, ఎక్కడ జరిగింది మొత్తం మీద ఎవరితో దయచేసి అయ్యా ఎవరితో మా అమ్మాయి ఎవరితో మాట్లాడదు. అమ్మాయికి ఏంటంటే బిజీ, ఖాళీ ఉండదు. ఉద్యోగం అయిపోతే ఉదయం 10:30కి వచ్చిందమ్మా. ఈవెంట్ కి వెళ్తాను డాడీ అన్నది. అదే ఆ మమ్మీకి అందరికి చెప్పింది. ఈవెంట్ కి వెళ్తుందమ్మా. ఉద్యోగం పార్ట్ టైమే ఏమా, గవర్నమెంట్ ఉద్యోగం పార్ట్ టైమే, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ గవర్నమెంట్. అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగమే. నిన్న ఉదయం 10:30కి వెళ్ళింది. అయితే అమ్మాయి భోజనం చేస్తుందేమో చెప్పాలని ఫోన్ చేయడం కోసం, అమ్మాయి ఎలాగున్నావు, ఈవెంట్లు ఎలాగున్నావు అని చెప్తా ఫోన్ చేస్తే 10:30కి 11 గంటలకి 11:30 టైం ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, ఎత్తలేదు. సరే ఈవెంట్ కదా బిజీగా ఉందేమో, అంతే కదా, అందరూ వెల్కమ్ చేస్తుంది కదా అని అనుకున్నాం. తర్వాత ఇంకో గంట పైకి చేసాం. కూతురంటే ఎందుకంటే నాకు ఇష్టం, ఎవరైనా అంతే, మా తల్లి కూడా. అయితే దాంతో ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ ఉంది. స్విచ్ ఆఫ్ అయితే మాకు గాబరా పోయింది, ఎప్పుడు స్విచ్. అయితే మరి కొంతసేపు ఆలోచించాను. అయితే ఛార్జింగ్ అయిపోయిందేమో, ఇందాక ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఛార్జింగ్ అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా రాత్రి అయిపోతుంది, రాకపోతే అప్పుడు మా అబ్బాయి నేను ఎదిగితే ఎక్కడైనా ఎదుగుతాము, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు తెలియదు అమ్మాయి ఇలా అయ్యిందని తెలియదు. వాడు కావాలని ఏదో బయటికి పక్కకంట అమ్మాయిని చంపేసి లోపల ఫ్రిడ్జ్ లో పెట్టేసి, ముగ్గురు పిల్లలమ్మా. ఈ అమ్మాయి రెండో అమ్మాయి. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉందో ఆ అమ్మాయి మాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఏరియాలో పుట్టి పెరిగిన అమ్మాయి. వాళ్ళ తమ్ముడు మేము అందరం కలిసి తిరిగి ఒకే ఏరియాలో ఒకే అన్నదమ్ముల్లాగా బతికిన వాళ్ళు అందరం. సడన్ గా ఏమైందంటే రాత్రి సిచ్యువేషన్ మాకు తెలియదు. రాత్రి సిచ్యువేషన్ లో ఇలాగా బయటపడింది ఏంటంటే, ఇలాగా చనిపోయింది, అమ్మాయిని తీసుకెళ్లి తలని కాళ్ళు చేతుల్ని తీసుకెళ్లి కాల్ చేశాడు పలానా వ్యక్తి అని చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో కూడా మాకు తెలియదు. ఇప్పటివరకు అతను చూసినందుకు దాఖలాలు కూడా ఎప్పుడు లేవు. మా ఏరియాలోకి వచ్చిన దాఖలాలు కూడా ఎప్పుడు లేవు. ఆ మనిషిని ఎప్పుడు చూడలేదు, మాకు తెలియదు ఆ వ్యక్తి ఎవరో. ఈ అమ్మాయి మాకు చిన్నప్పటి నుంచి పరిచయస్తురాలు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి ఎవరి దగ్గరికి వెళ్లే వ్యక్తి కాదు, ఎవరితో గొడవ ఆడే వ్యక్తి కాదు. అలాగని ఇంట్లోంచి బయటకు వస్తే మొహం కూడా కవర్ చేసుకొని వస్తుంది, ఎందుకంటే ఎవరికి అంటే ఎక్కువగా కనిపించకూడదని. ఇంకోటి, ఆ అమ్మాయి ఒక గవర్నమెంట్ జాబ్ లో పనిచేస్తుంది. అమ్మాయి గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కాబట్టి ఆ అమ్మాయికి ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బుల కోసం డిమాండ్ చేసి పడుకోవాల్సిన అంత అవసరం లేదు. ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మాయి డబ్బుల కోసం వచ్చింది అన్న మాట వచ్చింది. దాన్ని బట్టే నేను కోపం వస్తుంది, లోపల నుంచి బాధ అనిపిస్తుంది. ఒక ఆడపిల్లని నీకు ఇష్టం లేదు, నువ్వు చంపేశావు, ఏదో విషయంలో నువ్వు చంపేశావు. చంపేసినోడు నువ్వేం చెప్పాలి, ఆ అమ్మాయి వ్యక్తిత్వం మీద కొట్టకూడదు, అది తప్పు. నీ ఇంట్లో ఆడపిల్ల ఉంది, నా ఇంట్లో ఆడపిల్ల ఉంది. ఇప్పుడు ఏమందంటే న్యాయం జరగాలన్న పోలీసుల ద్వారా మాకు న్యాయం జరగాలి, మీడియా ద్వారా న్యాయం జరగాలి. పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావాలా, న్యాయం చేయాలా. మేము అడిగేది ఏంటంటే అన్ని దగ్గర ఎక్కడ ఉన్నారు, ఇలాంటివి చెయ్యరు, జరగదు, ఆంధ్రాలో ఇంకా జరగదు అని అన్నారు. మరి ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఒక దగ్గర జరిగినప్పుడు మీరు కఠినమైన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ జరగకపోను. ఇప్పుడు జరిగిందంటే అర్థం ఏంటి, ఇంకా లా పని చేయట్లేదు సరిగ్గా అని. శ్రీను అండి, మౌనిక చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. వాళ్ళకి ఏంటంటే మేము న్యాయం అనేది ఏమీ అడగట్లేదండి, జస్టిస్ అడుగుతున్నాం. మీడియా ముఖంగాన మీడియా మిత్రుల ద్వారా మేము జస్టిస్ అడుగుతున్నాం. పోలీసు వాళ్ళు మొత్తం కేసు కట్టి అన్ని చేసి పంపుతున్నారు, కరెక్టే. పంపించిన తర్వాత జైలుకి పంపుతున్నారు. ఎన్ని రోజులు ఉంటున్నాడు జైల్లో? 100 రోజులు ఉంటున్నాడు. బెయిల్ రూపంలో బయటకు వస్తున్నాడు. బెయిల్ రూపంలో వస్తున్నాడు అంటే అది మళ్ళా కూడా లాయర్లకు తోడ్పడంతోనే వస్తున్నారు. ఇటువంటి ఘోరం చేసిన వాళ్ళకి లాయర్లు గారు ఉన్నారు. వాళ్ళు కొద్దిగా ఆలోచించండి, కొద్దిగా ఆలోచించి అటువంటి వాళ్ళకి న్యాయం ఉంటే న్యాయం చేయండి. కానీ ఇటువంటి క్రూరంగా చంపిన వాళ్ళకి ప్రశాంతంగా జైల్లోనే ఉంచండి. ఎందుకంటే ఈ రోజు ఈ అమ్మాయిని చంపి, ఇంత కిరాతకంగా చంపి రేపు పొద్దున రోడ్డు మీదకి వస్తే వాళ్ళు ఉన్నటువంటి సరెండర్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా బయటికి రావాలంటే భయపడే పరిస్థితి ఈ రోజు నెలకొంది ఇక్కడ అంతా.